ఉంటానని చెప్పేసి ఆయన అంటున్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి 2 సంవత్సరాల తర్వాత జూబ్లీహిల్స్ లో నమ్మండి అని చెప్పి ఎందుకు అడగాల్సి వస్తుందో ఇది జనాలకు వదిలేద్దాం. ప్రస్తుతానికి క్వశ్చన్ కాంబోజ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ జరిగిన సంభాషణ మీరు విన్నారు. గుడ్ ఈవినింగ్ ఐనిస్ అండ్ తోటి ఫ్యామిలీ మెంబర్స్, స్పెషల్ గా శ్రీకాంత్ స్వామికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పటిదాకా కాంగ్రెస్ గెస్ట్ గారికి 15 నిమిషాలు టైం ఇచ్చారు. మాకు కూడా అంత టైం ఇస్తారని మేము కోరుకుంటున్నాము. అందరి గెస్ట్ అదే స్థాయి ఎవరు నేను కొన్ని అడగాలనుకున్నా, కొన్ని క్రియాశీలకమైన ప్రశ్నలు లేవు కాబట్టి సో నేను 2 నిమిషాలు చెప్తుంటే మీరు క్వశ్చన్లు అడగండి సార్. ప్లీజ్ కంటిన్యూ. కాంగ్రెస్ పార్టీ కల్లోలమైన పార్టీ, ఖతమయ్యే పార్టీ. ఇంకొక 1.5 year లో రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి దించే పార్టీ. ఎందుకంటే 60 ఏళ్ల చరిత్ర తీసుకుంటే భారతదేశంలో సీల్డ్ కవర్ ఢిల్లీకి వెళ్ళి వస్తేనే ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఇవాళ ఒక ఫేక్ ముఖ్యమంత్రిగా, వైఫల్యం చెందిన ముఖ్యమంత్రిగా, అన్ఫిట్ ముఖ్యమంత్రిగా వాళ్ళ ఖర్గే గారే చెప్తున్నారు. అదొకటి అయిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే మైనారిటీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చారు. అన్ని డిక్లరేషన్లు పుట్టదాఖలు చేసిండు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మైనారిటీ డిక్లరేషన్ గురించే మాట్లాడతారు. ఎందుకంటే మైనారిటీలకు గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీని, ఒక ఎమ్మెల్యేని గెలిపించుకొని ఒక మంత్రి, హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంటే మీ కాంగ్రెస్ పార్టీకి ముస్లింస్ దొరకట్లేదు, ఎమ్మెల్సీ దొరకడం లేదు, మంత్రి పదవి ఇవ్వడం దొరకడం లేదు. ఎలక్షన్ కోసమే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తారు. అంటే మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడతాను. ఇంకొక అంశం ఏంటంటే నేను సూటిగా ఎమ్మెన్ గారిని అడుగుతాను. ఆయన ఒక ముద్దుబిడ్డ, ముస్లిం ముద్దుబిడ్డ. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అబ్దుల్ కలాం తసావో ఎక్కడ పోయింది? మీ ఉర్దూ డిఎస్సి ఎక్కడ పోయింది? మీ వక్ఫ్ బోర్డుకు సంబంధించింది, మీ హజ్ బోర్డుకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఎక్కడ పోయింది? 98, 99 చట్టం తీసుకొచ్చిర్రు మైనార్టీలకు. ఆ చట్టం బుట్టదాఖలు చేసిరా, ఉన్నదా? దానికి 4,500 కోట్లు ఇస్తామని చెప్పిర్రు. ఇవాళ స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్లల్లా మీరు 60 ఏళ్ళు పరిపాలిస్తే ఇవాళ ముస్లింస్లు క్లీనర్లు, డ్రైవర్లు, పంచర్ షాపులు అవి పెట్టుకొని బతకాలనా? మీరు చేసిన మోసం అంతా ఇంత కాదు. 36 మందికి చైర్మన్ పోస్టులు ఇస్తే ఒక్కరికి ఇచ్చిర్రా? 26 మందికి రెడ్డిలకు ఇచ్చారు. గత ప్రభుత్వంలో మేము 6 మంది మైనార్టీలకు మేము ఇచ్చినాము. ఇప్పుడు మీరు క్వశ్చన్లు అడగొచ్చు. మీరు అన్ని ఇస్తే రోడ్ల లాగా ఎందుకు ఉంటాయి? ఎందుకు కంకరదేలు ఉంటాయి? ఎందుకు అభివృద్ధి కాదని మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి. నయమన్ గారు తర్వాత టైం సార్, మీరు క్వశ్చన్ అడగండి. నయమన్ గారి టైంలో అడగండి. నయమన్ గారు కంబోజు గారు మీరు ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం మానేయండి. కార్పొరేషన్ చైర్మన్ కరెక్ట్. కార్పొరేషన్ చైర్మన్ 7 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చామండి. చెప్పండి. నేను చెప్పిన తప్పు అయితే 7 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాము. 22 నెలలుగా 22 నెలలుగా కాన్ఫరెన్స్ కి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 22 నెలలుగా జూబ్లీహిల్స్ కి ఒక్క రూపాయి కేటాయించలే. మేము 10 సంవత్సరాల 5,532 కేటాయించాం. ఒక మాట వినండి. మీ కెపాసిటీ లేక మాట్లాడిస్తాం. జూబ్లీహిల్స్ లో ఏం నడుస్తుందంటే ఒక్క నిమిషం కాంబోజ్ గారు 1 సెకండ్. కాంగ్రెస్ మేము క్వశ్చన్లు అడిగితే మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు. బట్ కాంబోజ్ గారు పాయింట్ ఏంటంటే, కాంబోజ్ గారు జూబ్లీహిల్స్ లో వాళ్ళకు దమ్ము లేదు, ఇచ్చే బాధ్యత లేదు. ఇది అట్టర్లీ ఫేక్. నేను అడిగిన కాంబోజ్ గారు ఒక్క నిమిషం. నుమాన్ గారు 1 సెకండ్. నుమాన్ గారు 1 సెకండ్. నేను కాంబోజ్ వెంకటేశ్వర గారితో మాట్లాడుతున్నా. 1 సెకండ్. లేదు కాబట్టి మీరు 0 ఎంపీలు గెలిచిండ్రు. ఒక్క నిమిషం. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎట్లా ఉందంటే పరిస్థితి. 1 సెకండ్. కాంబోజ్ గారు ఒక్క నిమిషం. మీరే సమాధానం చెప్పాల్సింది. కాంబోజ్ గారు 1 సెకండ్. జూబ్లీహిల్స్ పరిస్థితి ఎట్లా ఉందంటే, నేను నా మాటల్లో మొదటి ఇంట్రోలో కూడా ఒక మాట మాట్లాడా. కాంగ్రెస్ పార్టీలో 3 ఈక్వేషన్స్. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీని ఢీకొట్టడం, బీజేపీ వ్యవహారం తెలుసు. ఆఫ్ కోర్స్ త్రిముఖ పోటీ ఉన్నాం, మీకు ఖచ్చితంగా అంతకంటే మించి 25,000 ఓట్లు సాధించుకుంటే గొప్ప, ఎంత వస్తాయో చూద్దామని చెప్పేసి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతుంది. చూద్దాం బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుందో. బట్ ద థింగ్ ఏంటంటే,
ఇప్పటి వరకు కేబినెట్ లో ఒక్క మైనార్టీ మంత్రి కూడా గత 2 సంవత్సరాల నుంచి లేరు. కేబినెట్ లో మంత్రి లేకపోవడం ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో కేబినెట్ లోకి మైనార్టీకి చెందినటువంటి మంత్రి అజరుద్దీన్ తీసుకున్నారు. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖను ఆయన కేటాయించారు. సో ఇక మైనార్టీ ఓట్లు తమకే పడతాయి అన్నది, అంటే ఇంతకాలం మైనార్టీలను పక్కన పెట్టారు, ఇప్పుడు మైనార్టీలను తీసుకున్నారు అన్నది ఒకటి వాళ్ళకు ప్లస్ పాయింట్ ఉంది. ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది అన్నది అట్లా ఉంచితే గనక ఇందులో ఎంఐఎం ఓటు బ్యాంకు సెపరేటు, మైనార్టీ ఓటు బ్యాంకు సెపరేటు, తో పాటు బీసీ ఓటు బ్యాంకు సెపరేటు. ఈ 3 ఈక్వేషన్స్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయి. తో పాటు నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి తిరిగినటువంటి వ్యక్తి, మా కష్టాలు తెలుసు, మా సుఖాలు తెలుసు, అవసరానికి మాకు ఆదుకుంటాడని చెప్పేసి ఈ యొక్క సింపతి అక్కడ క్రియేట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి బీఆర్ఎస్ పార్టీకి ఏముంది మాట్లాడడానికి? బీఆర్ఎస్ పార్టీకి ఏముంది బాధ్యత అంటే 4,06,000 మంది ఓటర్స్ ఉంటే మా సంక్షేమ పథకాలు 2,30,000 మందికి చేరినాయి. 5,532 కోట్లు మేము కేటాయించినాము. మేము 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చినాము, వాళ్ళు 4,000 ఇస్తున్నారు, ఇవ్వలేదు. 2,500 అని చెప్పారు, వాళ్ళు ఇవ్వలేదు. వికలాంగులకు 4,000 ఇచ్చినాము. మేము 11,000 మందికి బెడ్రూమ్లు ఇచ్చాము. 58, 59 జీవో మీద మేము వాళ్ళకి పట్టాలు ఇచ్చినాము. మేము క్లియర్ గా చెప్తున్నాం. ఇవాళ మేము ఏమంటున్నాంటే ఇలా ఆటో వాళ్ళు ఆగమైపోయిర్రు మొత్తము. నేనేం చెప్తున్నా, మీరు బస్ ఫ్రీ ఇచ్చిర్రు కావచ్చు, కానీ మనం అడగడానికి మీకు హక్కే లేదు కదా. మీరు అట్టర్లు ఫెయిల్ అయ్యారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు. మాకు హక్కు ఎందుకుందంటే మిమ్మల్ని వైఫల్యం చెందిరు కాబట్టి. మేము ఫెయిల్ అయినామా? రేషన్ కార్డులు ఇచ్చినందుకు మేము ఫెయిల్ అయినామా? ఫ్రీ బస్ రేపు ఓడిపోతే వీటిని ఆపేస్తారా? దయచేసి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. మీరు గెస్ట్ గా వచ్చి రేవంత్ రెడ్డి మాటలు చెప్తున్నారు, మొత్తం అబద్ధాలు చెప్తున్నారు. మీరు మొత్తం అబద్ధాలు చెప్తున్నారు. ఇది పద్ధతి కాదు. పద్ధతి నిలబెడతారు మిమ్మల్ని. 100% 30,000 ఓట్లకి ఒక్క ఓటు తగ్గకుండా మేము గెలుపోతున్నాం. అబద్ధాలే. రేవంత్ రెడ్డి అబద్ధాలు. ఎన్ని డబ్బులు కేటాయించిందో చెప్పండి. మొత్తం వైఫల్యం చెందిరు. రేవంత్ రెడ్డి బోర్ల బొక్కలు పడ్డాడు. 42%. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏమైతుందంటే ఒక్క నిమిషం. రామరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. చర్చ పెట్టినప్పుడు మధ్యలో మాట్లాడుతున్న గెస్టులను పిలవకండి సార్. ఇది పద్ధతి కాదు. ఎలక్షన్ ఉంది, ఇంకా 3 రోజులు ప్రచారం ఉంది. ఇంకా 3 రోజుల ప్రచారంలో